అవయవాలంటే సంఘంలో ఎవరు ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నీకు తెలుసు, అయినా వాళ్ళకి సహాయం చేయు. ఆ సహాయం చేయాలని ఆ ఇబ్బందిని దేవుడు పరిశుద్ధాత్ముడు నీ కళ్ళకు చూపించాడు, అయినా నువ్వు సహాయం చేయు. వీడికి సహాయం చేసే మనసు రావట్లేదేంటని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మన ఇతరుల కంటే సంఘంలో ఉన్న మనం ఒకరికొకరు సహాయకులుగా లేకపోయినా, అవయవాలుగా లేకపోయినా, ఇతరుల కొరకు మంచి మాటలు మనం మాట్లాడకపోయినా, ఇతరుల కొరకు మంచి మాటలు ప్రచారం మనం చేయకపోయినా, ఇతరుల కొరకు చెడ్డగా మనం మాట్లాడినా, దుర్భాషలు మాట్లాడినా, బూతులు మాట్లాడినా ఎవరు దుఃఖపడతారో చెప్పండి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడితే ఏమవుతుంది చెప్పండి? పాప క్షమాపణ ఉండదు. అందుకే చెడ్డ వార్తలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త. బైబిల్ 2 విషయాలు చెప్పింది. ఒకటి, ఆయన దూషిస్తే క్షమాపణ లేదు. 2, ఆయన దుఃఖపడి మీలో నుంచి వెళ్ళిపోతే ఇక క్షమాపణ లేదు. ఈ 2 జరగకూడదండి. నేను చాలామంది